వాలి మరణించిన అనంతరం రాముడు సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజుగా కిరీటం పెట్టాడు. హనుమంతుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు మొదలైన వానర వీరులు సంతోషంతో సుగ్రీవుణ్ణి ఆశీర్వదించారు. రాముడు తన వనవాసాన్ని కొనసాగించేందుకు పంపా సరస్సు దగ్గర సీతామాత కోసం ఎదురు చూస్తున్నాడు. వర్షాకాలం మొదలైనప్పుడు సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన సీతా అన్వేషణ వాగ్దానాన్ని మరచి సుఖ విలాసంలో మునిగిపోయాడు. రాముడి ఆగ్రహాన్ని హనుమంతుడు సుగ్రీవునికి గుర్తు చేసి వెంటనే సీతను వెతికే పనిలోకి దింపాడు. సుగ్రీవుడు 4 దిక్కులలో వానర సైన్యాన్ని పంపాడు సీత అన్వేషణ కోసం. అంగదుడు దక్షిణ దిక్కు సైన్యానికి నాయకుడు. అతనికి తోడుగా హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, నలుడు మొదలైన వానర మహా సైనికులు వెళ్ళారు. అన్వేషణలో విఫలమైన అందరూ సముద్ర తీరానికి వచ్చి అలసిపోయారు. ఆపదలో సంపాతి వారికి సీత లంకలో ఉందని తెలిపాడు. లంక సముద్రం దాటేందుకు ఎవరూ శక్తివంతుడు నిర్ణయించుకోవటానికి హనుమంతుణ్ణి ప్రోత్సహించడంతో అంగదుడు ప్రధాన పాత్ర పోషించాడు. అంగదుడు మొదట తానే దూకగలనని ప్రయత్నించిన జాంబవంతుడు అతన్ని హనుమంతుని వైపు ప్రేరేపించాడు. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్ళి సీతామాతను కనుగొనాలని ప్రేరేపించడంతో అంగదుడు మిగతా సైన్యంతో తిరిగి కిష్కింధకు వచ్చి రాముడికి సమాచారం అందించాడు. రామాయణంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాలలో ఒకటి హనుమంతుడు సీతాదేవిని కనుగొన్న సంఘటన. సీతాదేవిని వెతికే పనిలో వానర సైన్యం రాముడి ఆజ్ఞతో 4 వైపులా బయలుదేరింది. సుగ్రీవుడు ఆజ్ఞాపించగా అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నల, నీల తదితరులు దక్షిణ దిశలో వెతుకుతూ సముద్ర తీరానికి వచ్చారు. అక్కడ వారు సంపతి అనే గద్ద పక్షిని కలుసుకున్నారు. సంపతి వారికి సీత లంకలో ఉన్నారని తెలియజేసింది. లంక సముద్రం మధ్యలో ఉంది. దాన్ని దాటేందుకు ఎవరు సిద్ధమవుతున్నారో అప్పుడు పెద్ద సమస్య ఏర్పడింది. జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేశాడు. రామకార్యాన్ని సాధించడానికి హనుమంతుడు మహాకాయుడై ఒక దూకుడు వచ్చి సముద్రాన్ని దాటే ప్రతిజ్ఞ చేశాడు. గాలి వేగంతో దూకి హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మార్గ మధ్యంలో సురస అనే నాగకన్య పరీక్షించగా హనుమంతుడు తన చాతుర్యంతో ఆమెను సంతోషపరిచాడు. సింహక అనే రాక్షసిని సంహరించాడు. చివరికి లంకా తీరానికి చేరి రాత్రి సమయంలో సూక్ష్మ రూపంలో మారి నగరంలోకి ప్రవేశించాడు. హనుమంతుడు లంకలో ప్రతి ప్రదేశాన్ని వెతికాడు. చివరికి అశోక వాటికలో రాక్షసుల మధ్య సీతాదేవి నిరాశతో కూర్చొని ఉండటం గమనించాడు. రాక్షసులు భయపట్టిన సీతాదేవి ధైర్యంగా రాముని పేరు జపిస్తూ ఉన్నారు. హనుమంతుడు తొలుత వృక్షంపై కూర్చొని రాముని గాథలను మధురమైన శబ్దంతో పాడాడు. సీతమ్మకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత హనుమంతుడు సీతమ్మ ముందుకు వచ్చి నమస్కరించాడు. రాముని ఉంగరంని చూపించి రాముని యొక్క సందేశాన్ని అందించాడు. సీతాదేవి కూడా తన కంకణాన్ని రాముడికి ఇవ్వమని హనుమంతుని ద్వారా రాముడికి పంపింది. రామాయణంలోని సుందరకాండ ప్రకారం హనుమంతుడికి రాముని ఉంగరం ఎలా లభించింది అంటే, సీతను వెతకడానికి వానర సైన్యం బయలుదేరే సమయంలో రాముడు హనుమంతుని పిలిచాడు. నీపై నాకు అపారమైన నమ్మకం ఉంది. సీతను నువ్వే కనుగొంటావు అని రాముడు చెప్పాడు. రాముడు తన ఉంగరంను తీసి హనుమంతుడికి ఇచ్చాడు. ఈ ఉంగరం సీతకు నా సత్యసాక్ష్యంగా చూపించు. దీని ద్వారా ఆమెకు నేను పంపిన వాడని అర్థమవుతుంది అని చెప్పాడు. ఉంగరంపై రాముని పేరు చిహ్నం ఉంది. లంకలో సీతాదేవిని కనుగొన్నప్పుడు హనుమంతుడు ముందు తనను పరిచయం చేసుకున్నాడు. రాముని సందేశం చెప్పి చివరిగా రాముని ఉంగరం చూపించాడు. ఆ ఉంగరాన్ని చూసి సీతమ్మకి నమ్మకం కలిగి కన్నీరు పెట్టుకొని ఆనందించింది. రాముడు సీతమ్మకు నిజమైన దూతనని గుర్తుపట్టేలా హనుమంతుడికి తన అంగుళీకము ఇచ్చి అది సీతకు అత్యంత భరోసా ఇచ్చిన పవిత్ర గుర్తుగా నిలిచింది. హనుమంతుడు తన శక్తిని చూపించుకోవడానికి రాక్షసులకు హెచ్చరికగా లంకలో అల్లరి సృష్టించాడు. రాక్షస సైన్యాన్ని సంహరించి రావణ స్థానం ధ్వంసం చేసి చివరికి తన తోకకు నిప్పు అంటించుకొని లంకలో అగ్నికీలలు రేపి తిరిగి సముద్రం దాటాడు. హనుమంతుడు తిరిగి కిష్కింధకు చేరి రాముడికి సీతాదేవి ఉన్న చోటు, ఆమె స్థితి, ఇచ్చిన గుర్తులు అన్నీ వివరించాడు. రాముడు ఆనందంతో హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఈ విధంగా హనుమంతుడు సీతాదేవిని కనుగొని రామాయణంలో అత్యంత కీలకమైన రామ కార్యాన్ని సాధించాడు. సముద్రం దాటే ముందు హనుమంతుని మహోన్నత భావం ఏమిటంటే, సముద్ర తీరంలో వానరులు నిరుత్సాహంతో నిల్చుండగా
జాంబవంతుడు హనుమంతుని దగ్గరకు వచ్చి, నీ లోపల దాగి ఉన్న బలాన్ని గుర్తు చేసుకో, రామకార్యం కోసం పుట్టిన వాడివి నీవు అని ప్రేరేపించాడు. అప్పుడు హనుమంతుని గుండెలో ఒక దివ్య జ్యోతి వెలిగింది. రామకార్యం సాధించకపోతే మళ్ళీ తిరిగి రానని, సీతాదేవి దర్శనం పొందే వరకు నా ప్రయాణం ఆగదని ప్రతిజ్ఞ చేశాడు. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.